నమస్తే, నేను గాయత్రి. వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్ లో ఆస్టియో ఆర్థరైటిస్ యొక్క హోమియో చికిత్సల గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు డాక్టర్ సబితా గారు ఉన్నారు ఫ్రమ్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ నుంచి. ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు డిస్కస్ చేద్దాం. హలో మేడం, వెల్కమ్ టు ద స్టూడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం, ఈ హోమియో కేర్లో చాలా ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. మరి ఆర్థరైటిస్కి సంబంధించి హోమియో కేర్లో ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? ఆర్థరైటిస్ అని మాట్లాడుకున్నట్టయితే కనుక మనకి ఆస్టియో ఆర్థరైటిస్, ఇది పేషెంట్స్ ఆర్థరైటిస్తో సంబంధించినటువంటి పేషెంట్స్ చూసుకుంటే కనుక 80 to 90% పేషెంట్స్ ఆస్టియో ఆర్థరైటిస్తోనే వస్తూ ఉంటారు. సో ఆస్టియో ఆర్థరైటిస్ అనగా అరుగుదల, డీజనరేషన్ ఆఫ్ ద యూజువల్లీ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది అరుగుదల అనేది ఎక్కడైనా ఉండవచ్చు. అది సర్వైకల్ స్పైన్లో అయి ఉండవచ్చు, లంబార్ స్పైన్లో అయి ఉండవచ్చు, లేదా మోకాళ్ళల్లో అయి ఉండవచ్చు. ఈ మధ్య కాలంలో మనం షోల్డర్ జాయింట్లో కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి మెయిన్గా ఏ జాయింట్ అనేది కాదు, అరుగుదల అనేది ఎక్కడ వస్తుంది. సో వేర్ అండ్ టేర్ ఎక్కడ ఉంటే అక్కడ మనకి ఎక్కువగా సిమ్టమ్స్ కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. సో బోన్ డెన్సిటీ అనేది తగ్గటం, అలాగే ఆస్టియోపోరోటిక్ చేంజెస్ రావటం అనేది బోన్లో ఆల్ ఓవర్ బాడీ సేమ్ అయినప్పటికీ వేర్ అండ్ టేర్ ఎక్కడ ఉంటుందో అక్కడే మనకి ఎక్కువగా డిఫార్మిటీస్ అనేది డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ వేర్ అండ్ టేర్ అనగా యూజువల్లీ మనకి మోకాళ్ళ నొప్పులు అనేది ఎక్కువగా తెలిసినటువంటి సిమ్టమ్ అని చెప్పుకోవచ్చు. అంటే 80 to 90% పేషెంట్స్ ఆస్టియో ఆర్థరైటిస్ అనగా నీ జాయింట్లో ఉన్నటువంటి ఆస్టియో ఆర్థరైటిక్ చేంజెస్, అంటే మోకాళ్ళ నొప్పులతో వస్తున్నటువంటి పేషెంట్స్. ఇక్కడ మనకి 75% పేషెంట్స్ ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నవాళ్ళు ఫస్ట్ సిమ్టమ్ వచ్చేసి మోకాళ్ళ నొప్పులు. సో బిగ్గర్ జాయింట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఆస్టియో ఆర్థరైటిస్లో. అండ్ ఏజ్ రిలేటెడ్ చూసుకుంటే కనుక 40+ ఏజ్ గ్రూప్లో మాత్రమే ఇది కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. సో బట్ ఈ మధ్య కాలంలో మనకి సర్వైకల్ స్పాండిలోసిస్ కానివ్వండి, లంబార్ స్పాండిలోసిస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కూడా డీజనరేషన్ అని చెప్పుకోవచ్చు, ఇక్కడ కూడా అరుగుదల అనే చెప్పుకోవచ్చు. సో సర్వైకల్ స్పైన్లో అరుగుదల వల్ల బల్జెస్ రావడం, అలాగే లంబార్ స్పైన్లో అరుగుదల వల్ల బల్జెస్ రావటము, అలాగే షోల్డర్ జాయింట్లో అరుగుదల వల్ల కూడా సేమ్ ఎలాగైతే మనకి మోకాళ్ళలో క్రెపటస్ కనిపిస్తూ ఉంటుందో ఇక్కడ కూడా జాయింట్లో కాంప్రమైజ్, అంటే జాయింట్ స్పేస్ అనేది తగ్గిపోవడం. సో ఇక్కడ మనకి బోన్ ఎండింగ్స్లో ఉండేటువంటి కుషన్ లాంటి సబ్స్టెన్స్ ఏదైతే ఉంటుందో అది అరిగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ కుషన్ లాంటి సబ్స్టెన్స్ స్పాంజీ టైప్ ఆఫ్ మెటీరియల్ అని చెప్పుకోవచ్చు, కార్టిలేజినస్ సబ్స్టెన్స్. ఇది ఏజ్ రిలేటెడ్ అని అనుకోవచ్చు, లేదా వేర్ అండ్ టేర్ అనుకోవచ్చు. దానివల్ల ఈ యొక్క స్పాంజీ సబ్స్టెన్స్, కార్టిలేజినస్ సబ్స్టెన్స్ అనేది అరిగిపోవడం వల్ల పెద్ద బోన్స్ మధ్యలో ఉన్నటువంటి స్పేస్ తగ్గిపోవడం, దానివల్ల ఫ్రిక్షన్ పెరగటం. సో ఒక బోన్కి ఇంకో బోన్కి ఫ్రిక్షన్ పెరగటం వల్ల విపరీతమైన నొప్పి రావటం, అలాగే నార్మల్గా ఉండాల్సినటువంటి ప్లేస్లో కాకుండా డీరేంజ్మెంట్, అంటే పూర్తిగా మనకి ఈ యొక్క ఆస్టియో ఆర్థరైటిస్ ఆఫ్ నీ జాయింట్లో మనకి గ్రేడ్స్ ఉంటాయి. సో గ్రేడ్ 1, గ్రేడ్ 2 కాకుండా గ్రేడ్ 3, గ్రేడ్ 4లో యూజువలీ డిఫార్మిటీ అనేది ఎక్కువగా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. అంటే పూర్తిగా బోయింగ్ ఆఫ్ లెగ్స్ అనేది కూడా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకి స్పేస్ కాంప్రమైజ్ అవ్వడం కాకుండా పూర్తిగా కర్వేచర్ అనేది డిరేంజ్మెంట్ అవుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఇది 3rd స్టేజ్ ఆఫ్ నీ జాయింట్ అని చెప్పుకోవచ్చు. సో ఆస్టియో ఆర్థరైటిస్ స్టేజ్ 1లో, స్టేజ్ 2లోనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినట్టయితే కనుక మనం స్టేజ్ 3 వరకు కూడా వెళ్లకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో స్టేజ్ 3, స్టేజ్ 4 వచ్చినట్టయితే కనుక వాళ్ళు నార్మల్ యాక్టివిటీ చేసుకోలేకపోవటము, నార్మల్గా నడవలేకపోవటం అనేది చూస్తూ ఉంటాం. సో వన్స్ స్టేజ్ 3 వచ్చిన తర్వాత కూడా డిపెండింగ్ అపాన్ ద ఏజ్ ఫ్యాక్టర్, డిపెండింగ్ అపాన్ ద హెల్త్ ఫ్యాక్టర్, మార్బిడిటీస్ అనేది, అంటే హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ, ఇలాంటివన్నీ చూసుకుంటూ సర్జికల్ కేసు కానప్పుడు, ఈవెన్ దో ఇట్ ఈస్ సర్జికల్ కేసు, అది సర్జరీ చేసే అవకాశం లేనప్పుడు కూడా మనకు హోమియోపతి ట్రీట్మెంట్లో చక్కగా పెయిన్ రిలీఫ్ అనేది 90% పేషెంట్స్లో మనము తీసుకొస్తూ ఉన్నాం. సో ఆస్టియో ఆర్థరైటిస్ డిటెక్ట్ అయిన వెంటనే, అంటే మోకాళ్ళ నొప్పులు మొదలైనటువంటి వెంటనే మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినట్టయితే కనుక ఇది నెక్స్ట్ స్టేజ్కి వెళ్లకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే స్టేజ్ 3, స్టేజ్ 4 ఉన్నటువంటి పేషెంట్స్లో అట్లీస్ట్ పెయిన్ మేనేజ్మెంట్ అని చెప్పుకోవచ్చు. బికాస్ ఎనీ నాన్ స్టీరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ వేసుకున్నా కానీ, లేదా పెయిన్ కిల్లర్స్ వేసుకున్నా కానీ ఈ యొక్క మెడిసిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేది చాలా ఎక్కువగా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. సో అలాంటి మెడిసిన్స్ తీసుకోకుండా వితౌట్
వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ హోమియోపతిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక ఇది మనకి పెయిన్ మేనేజ్మెంట్ అనేది చూసుకోవచ్చు, అలాగే ఒక పర్సన్ యాక్టివిటీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇంప్రూవ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో డిపెండింగ్ అపాన్ ద స్టేజ్, డిపెండింగ్ అపాన్ ద సివియారిటీ ఆఫ్ ద పేషెంట్, ఎంత టైం పీరియడ్ వరకు ఈ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనేది ఒక పేషెంట్ క్లినిక్కి సంప్రదించినప్పుడు డిస్క్రైబ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. రైట్ డాక్టర్ గారు, సాధారణ పెయిన్స్కి ఈ ఆస్ట్రో ఆర్థరైటిస్ పెయిన్కి డిఫరెన్స్ ఏముంటుంది? సాధారణంగా మనం సెల్ఫ్ ఎజంప్షన్స్ చేసుకోవడానికి కానీ, లేకపోతే ఇంట్లోనే మనం ఓకే ఇది మోర్ దాన్ దట్ అనే పెయిన్స్ అని చెప్పేసి మనం ఎగ్జామినేషన్ చేసుకోవడానికి ఎటువంటి డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి? ఎగ్జాక్ట్లీ, ఇక్కడ మనకి మోకాళ్ళ నొప్పులు అని తెలుసుకోవడానికి ప్రైమరీ సిమ్టమ్ వచ్చేసి స్టిఫ్నెస్ అనేది ఎలా ఉంటుంది అంటే జాయింట్ మూమెంట్ అనేది చాలా ఈజీగా చేయలేకపోవటం, బికాస్ ఎనీ చేంజ్ ఆఫ్ పొజిషన్ అని చెప్పుకోవచ్చు, లేదా ఎనీ ఫ్లెక్షన్ అంటే కాళ్ళు ముడవటం అనేది ఇబ్బందిగా ఉండటం అనేది కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్ చేంజ్ చేసినప్పుడు నార్మల్ కర్వేచర్ కానీ లేదా నార్మల్గా ఉండాల్సినటువంటి స్ట్రైట్నెస్ అనేది రావడానికి ఇబ్బంది పడ్డం. ఈ యొక్క స్టిఫ్నెస్ అనేది మనకి ఎక్కడైనా ఉండే అవకాశం ఉంటుంది. ఈవెన్ మనకి లంబార్ స్పైన్లో కూడా ఎక్కువగా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. అంటే లంబార్ రీజన్లో అంటే నడుం ప్రాంతంలో లో బ్యాక్ అని చెప్పుకోవచ్చు. లో బ్యాక్లో కూడా ఈ స్టిఫ్నెస్ కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మోకాళ్ళల్లో కూడా ఈ స్టిఫ్నెస్ కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. బట్ సమ్ పెయిన్స్ అంటే కొంతమందిలో రిస్ట్ జాయింట్లో పెయిన్ కానివ్వండి, లేదా షోల్డర్ జాయింట్లో పెయిన్స్ వచ్చినప్పుడు మాత్రం ఈ పెయిన్స్ అనేది డీజనరేషన్ వల్ల వస్తుందా, లేకపోతే ఇంకే వేరే ఆర్థరైటిస్ వల్ల వస్తుందా అనేది ఖచ్చితంగా డయాగ్నోస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇలాంటి కేసెస్లో యూజువలీ రిస్ట్ జాయింట్లో కూడా వాపులు రావటం, లేదా షోల్డర్ జాయింట్లో వాపులు రావటం అనేది టెండినోసిస్ లేదా బర్సైటిస్ ఇలాంటివి ఇన్ఫెక్షన్స్ అని చెప్పుకోవచ్చు మనం. అంటే జాయింట్ చుట్టూర ప్రాంతంలో ఉన్నటువంటి కండరాలలో కొద్దిపాటిగా ఇన్ఫెక్షన్ రావడము, దానివల్ల నీరు చేరటము, ఇవన్నీ కూడా మనకి బర్సైటిస్లో టెండినైటిస్లో కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ పెయిన్ అనేది ఆస్టియోఆర్థరైటిస్ వల్ల వస్తుందా లేదా రుమటైడ్ ఆర్థరైటిస్ వల్ల వస్తుందా అనేది నిజంగా కూడా డయాగ్నోస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. దాని విధంగానే ఒకవేళ ఈవెన్ ఆస్టియోఆర్థరైటిస్కి కూడా మనకి ట్రీట్మెంట్ ఇచ్చినట్టే టెండినైటిస్, బర్సైటిస్ ఇలాంటి కేసెస్లో కూడా చక్కటి పరిష్కారాలు ఉన్నాయి, చక్కటి మెడిసిన్స్ ఉన్నాయి హోమియోపతిలో. ఈ యొక్క హోమియోపతి మెడిసిన్స్ తీసుకున్నట్టయితే కనుక ఈవెన్ సర్జరీస్ కూడా అవాయిడ్ చేసి మన ట్రీట్మెంట్తోనే పూర్తిగా నార్మల్కి వచ్చినటువంటి కేసెస్ చాలా ఉన్నాయి. డాక్టర్ గారు, ఈ ఆర్థరైటిస్కి సంబంధించి వారసత్వంగా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయా? ఎస్, ఇక్కడ మనకి ఆర్థరైటిస్ సంబంధించినట్టు మాట్లాడుకున్నట్టయితే కనుక జాయింట్ పెయిన్స్ అనేది మనం ఆర్థరైటిస్గా చూస్తూ ఉంటాం. సో ఇక్కడ జాయింట్ పెయిన్స్ ఆర్ ఆర్థరైటిస్ అనేది వివిధ రకాలు. ఆస్టియోఆర్థరైటిస్ అనేది పెద్ద పర్సంటేజ్ ఆఫ్ పీపుల్కి కనిపించేటువంటి ఆర్థరైటిస్. అలాగే మనకి రుమటైడ్ ఆర్థరైటిస్ ఒక 10% 20% అని చెప్పుకోవచ్చు మనము. రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది కూడా మనకి ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనిపిస్తుంది. రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది ఒక ఆటోఇమ్యూన్ ఆర్థరైటిస్. ఇది ఒక ఆటోఇమ్యూన్ డిసార్డర్. ఇది ఒక బ్లడ్లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ అనేది రైజ్ అవ్వడం, ఆ యొక్క ఇన్ఫెక్షన్ అనేది జాయింట్లో కూడా ఎస్టాబ్లిష్ అవ్వటం అనేది చూస్తూ ఉంటాం. సో ఈ జాయింట్లో మనకి మెయిన్గా వచ్చేసి రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది చిన్న జాయింట్స్లో ఎఫెక్ట్ అవ్వడం అనేది కూడా చాలా చూస్తూ ఉంటాం, మోర్ దెన్ వన్ జాయింట్. సో రుమటైడ్ ఆర్థరైటిస్ బికాస్ ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ అని చెప్పుకోవచ్చు. ఇది మనకి యూజువల్లీ కనిపించేది ఫింగర్ జాయింట్స్లో కానీ, టో జాయింట్స్లో కానివ్వండి, వ్రిస్ట్ జాయింట్, ఎల్బో జాయింట్, పాలిఆర్థరైల్జియా అని చెప్పుకోవచ్చు. అంటే పాలి అంటే మోర్ దెన్ వన్ జాయింట్ ఇన్వాల్వ్మెంట్ అనేది మనకి రుమటైడ్ ఆర్థరైటిస్లో కనిపిస్తూ ఉంటుంది. బట్ రుమటైడ్ ఆర్థరైటిస్కి ఆస్టియోఆర్థరైటిస్కి డిఫరెన్స్ ఏంటంటే రుమటైడ్ ఆర్థరైటిస్ ఏ ఏజ్ గ్రూప్కైనా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. యూజువల్లీ యంగర్ ఏజ్ గ్రూప్ అంటే వితిన్ 10 years కూడా మనము చూసినటువంటి కేసెస్ ఉన్నాయి. రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది జాయింట్స్లో వాపులు రావటము, నొప్పులు రావటము, అలాగే సిఆర్పి లెవెల్స్, ఈఎస్ఆర్ లెవెల్స్ అనేది రేజ్ అవ్వటము, ఇది మల్టీ ఆర్గన్ ఇన్వాల్వ్మెంట్ అని చెప్పుకోవచ్చు మనం రుమటైడ్ ఆర్థరైటిస్లో. సో రుమటైడ్ ఆర్థరైటిస్ ఇస్ ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్, ఆటోఇమ్యూన్ డిసార్డర్, టోటల్గా ఏజ్ గ్రూప్కైనా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వెరస్ ఆస్టియోఆర్థరైటిస్ ఇస్ డీజనరేటివ్ డిసార్డర్, అంటే అరుగుదల అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క డీజనరేటివ్ డిసార్డర్ అనేది కొంచెం ఏజ్ గ్రూప్ అనేది ఈ మధ్య కాలంలో మనం 30+ ఏజ్ గ్రూప్లో కూడా సర్వైకల్ స్పాండిలోసిస్, లంబార్ స్పాండిలోసిస్ కనిపిస్తుంది. కానీ మోకాళ్ళల్లో నొప్పులు రావటం అనేది ఖచ్చితంగా 40+ ఏజ్ గ్రూప్లోనే డీజనరేటివ్ డిసార్డర్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది.
రైట్, మరిన్ని విషయాల గురించి డాక్టర్ గారు, ఆర్థరైటిస్కి సంబంధించి చాలా మందికి ఉండే పెద్ద డౌట్ ఏంటి అంటే అధిక బరువు కూడా ఆర్థరైటిస్కి దారి తీస్తుందా అంటారా నిజంగా? ఎస్, ఒబిసిటీ అనేది మనకి ఆర్థరైటిస్కి మెయిన్ కారణం కాకపోయినప్పటికీ వన్స్ ఆర్థరైటిస్ డయాగ్నోజ్ అయిన తర్వాత ఖచ్చితంగా సిమ్టమ్స్ అనేది సివియర్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎస్, ఒకవేళ ఒబిసిటీ ఉన్నట్టయితే కనుక లంబార్ స్పాండిలోసిస్లో ఉన్నటువంటి ఆస్టియోఆర్థరైటిస్, అలాగే ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ నీ జాయింట్స్ అనేది సివియారిటీ ఆఫ్ పెయిన్స్ అనేది చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అఫ్కోర్స్ అరుగుదల అనేది కారణం ఒబిసిటీ కాకపోయినప్పటికీ ఒక్కసారి ఆస్టియోఆర్థరైటిస్ అనేది డెవలప్ అయిపోయిన తర్వాత బికాస్ వేర్ అండ్ టేర్ అనేది లేదా దాని మీద పడేటువంటి స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అనేది ఎక్కువ అవ్వటం వల్ల ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో యాక్చువల్లీ ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం అయినప్పటికీ, ఏజ్ పెరుగుతున్నప్పటికీ ఇట్ ఈస్ అ ప్రోగ్రెసివ్ డిసార్డర్, ప్రోగ్రెసివ్ డిజెనరేటివ్ డిసార్డర్ అని చెప్పుకోవచ్చు. అంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఈ అరుగుదల అనేది పెరుగుతూనే వస్తుంది. సో ఇలా మనకి ఎక్కువగా పెరగటం అనేది ఎంత ఫాస్ట్గా ఇది గ్రేడ్ 3 గ్రేడ్ 4కి వెళ్తుంది అనేది చూసుకున్నట్టయితే కనుక ఒబిసిటీ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పుకోవచ్చు. సో ఒబిసిటీ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ నీ జాయింట్ ఉన్నవాళ్ళు లేదా లంబార్ స్పాండిలోసిస్ ఉన్నవాళ్ళు ఉన్న వెయిట్ కంటే కూడా, అంటే వాళ్ళు ఒబిస్ ఉన్నట్టయితే కనుక వెయిట్ లాస్ అయితే కనుక వాళ్ళకి సిమ్టమ్స్ రిలీఫ్ అనేది ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఒకవేళ వెయిట్ పెరుగుతూ ఉన్నట్టయితే కనుక మోకాలు నొప్పులు కానివ్వండి, దాంతో వచ్చినటువంటి ఇబ్బంది వచ్చేసి మనకి గైట్ స్టైల్ అంటే వాకింగ్ స్టైల్ కానివ్వండి, లేదా కొంతమందిలో చేంజ్ ఆఫ్ పొజిషన్ అంటే కూర్చొని లేవటం కానివ్వండి, ఇలాంటి చేంజ్ ఆఫ్ పోస్చర్స్ వల్ల ఏదైతే స్టిఫ్నెస్ అనేది ఉంటుందో అవన్నీ కూడా ఎక్కువయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో హెరిడిటరీ ఫ్యాక్టర్ కూడా ఇందులో ప్లే రోల్ చేస్తుంది. కొంతమందికి వెయిట్ లేనప్పటికీ, ఒబీస్ లేనప్పటికీ ఆస్టియోఆర్థరైటిస్ డెవలప్ అవడం అనేది చూస్తూ ఉన్నాం. వితిన్ 45-50 కేజీస్ ఉన్నటువంటి పేషెంట్స్లో కూడా ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ నీ జాయింట్స్ అనేది సివియర్గా ఉన్నటువంటి కేసెస్ కూడా చూస్తున్నాం. సో డీజనరేషన్ కాకుండా ఉండడానికి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ డీజనరేషన్ ఒకవేళ స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్నట్టయితే కనుక ఇమీడియట్గా దానికి కారణం రూట్ కాజ్ అనేది తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది మా హోమియోకేర్ ఇంటర్నేషనల్లో. ఇక్కడ మనకి మెయిన్గా కాన్స్టిట్యూషనల్ సిమ్లిమం అనేది ఇవ్వడం జరుగుతుంది. దానివల్లే అబ్జార్ప్షన్ ఆఫ్ కాల్షియం కానివ్వండి, ఆస్టియోపోరోటిక్ చేంజెస్ కానివ్వండి చక్కగా నార్మల్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రైట్, జనరల్గా మనం చూసుకుంటే పర్సన్ టు పర్సన్ డిసీజెస్ కానీ లేకపోతే వాళ్ళ హెల్త్ హిస్టరీని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. మరి దీనికి సంబంధించి మీరు డయాగ్నోస్ చేసేటప్పుడు ఏ రకంగా డయాగ్నోస్ చేస్తూ ఉంటారు? యూజువల్లీ మోకాల నొప్పులతో వచ్చినటువంటి ప్రైమరీ కేస్ అయితే కనుక మెనోపాజల్ ఏజ్ యూజువల్లీ మనకి చూస్తూ ఉంటాము. మెనోపాజల్ ఏజ్ తర్వాతనే ఈ యొక్క ఆస్టియోఆర్థరైటిస్ అనేది డెవలప్ అవడం అనేది జరుగుతుంటుంది. మెనోపాజల్ ఏజ్లో కాల్షియం డిప్లీషన్ అనేది జరగడం కూడా మనం చూస్తూ ఉంటాం. సో బిఫోర్ మెనోపాజ్ ఆస్టియోఆర్థరైటిస్ కూడా డెవలప్ అయినటువంటి కేసెస్ కూడా ఉన్నాయి. బట్ ఆఫ్టర్ మెనోపాజ్ వితిన్ 1 to 2 months ఆర్ వితిన్ 6 months లేదా హిస్టరెక్టమీ అంటే గర్భసంచి తీసేసినటువంటి ఉమెన్లో కూడా ఈ యొక్క ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ నీ జాయింట్స్ వితిన్ 6 months డెవలప్ అవ్వడం అనేది గమనిస్తూ ఉంటాం మనం. అలాగే కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళల్లో కూడా ఈ యొక్క ఆస్టియోఆర్థరైటిస్ అనేది డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నటువంటి పేషెంట్స్లో యూజువల్లీ విటమిన్ డి డెఫిషియన్సీ అనేది 40+ ఏజ్ గ్రూప్లోనే కాకుండా ఈ మధ్యకాలంలో 20+ ఏజ్ గ్రూప్లో కూడా విటమిన్ డి డెఫిషియన్సీ అనేది చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనకి విటమిన్ డి డెఫిషియన్సీ అనేది నార్మల్గా కాకుండా వెరీ సివియర్ డెఫిషియన్సీ అని చెప్పుకోవచ్చు. అంటే తక్కువ ఉండటం. ఈ యొక్క విటమిన్ డి అనేది ఏదైతే మనకి 30 అనేది నార్మల్ అయితే కనుక 30 అనేది నార్మల్గా ఉండాల్సినటువంటి విటమిన్ డి 3-4 ఇలా ఉన్నటువంటి కేసెస్ చూస్తున్నాం. సో ఇలాంటి కేసెస్ ఒకవేళ చాలా చిన్న ఏజ్లో వచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా పారాథైరాయిడిజం ఏమైనా ఉందా అని చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాల్షియం మెటబాలిజం ఎలా ఉంది అని చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల వాళ్ళకి ఎంతవరకు అబ్నార్మాలిటీస్ ఉన్నాయి, ఆస్టియోపోరోటిక్ చేంజెస్ ఎంతవరకు ఉన్నాయి అనేది కూడా చెక్ చేసుకొని దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నట్టయితే కనుక దాన్ని సప్లిమెంటేషన్తో కరెక్ట్ చేస్తూ ఆస్టియోపోరోటిక్ చేంజెస్ ఆల్రెడీ డెవలప్ అయినటువంటి బోన్స్లో కూడా ఈవెన్ డెన్సిటీ పెంచడం అనేది హోమియోకేర్ ఇంటర్నేషనల్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ సాధ్యమవుతుంది. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. ఇటువంటి ఇష్యూస్ రాకోకుండా ఉండాలి అంటే బిఫోరే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఐ మీన్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఎలా తీసుకోవాలి అంటారు? ఎస్, ఖచ్చితంగా
40+ ఏజ్ గ్రూప్లో ఆస్టియో ఆర్థరైటిస్ అనేది రావడం అనేది చాలా మందిలో చూస్తూ ఉంటాం. కోర్స్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నట్టయితే కనుక ఇంకా కొద్ది జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఆస్టియో ఆర్థరైటిస్ ఆఫ్ నీ జాయింట్స్ వస్తున్నప్పుడు ఖచ్చితంగా నాట్ ఓన్లీ ఆస్టియో ఆర్థరైటిస్, లిగమెంటల్ టేర్ లేదా అథ్లీట్స్లో ఉన్నటువంటి ఇంజురీ, ట్రామా. సో ఆస్టియో ఆర్థరైటిస్ అనేది డయాగ్నోస్ చేయకముందు అది కారణాలు వచ్చేసి డీజనరేషన్, అరుగుదల ఉన్నప్పటికీ ఆ యొక్క పెయిన్ సివియర్గా ఉండటం అనేది లిగమెంటల్ టేర్లో, ట్రామాలో, ఇంజురీలో ఏదైనా దెబ్బ తగిలినప్పుడు కానీ బయటపడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి కేసెస్ అనేది ప్రైమరీలో ఈ పెయిన్ రిలీఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ 6 monthsలో ఆర్ ఫస్ట్ 2 to 3 monthsలో ఈ ట్రామాతో, ఇంజురీతో వచ్చినటువంటి పెయిన్ని రిలీఫ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఇలాంటి కేసెస్ కూడా ఈవెన్ లిగమెంటల్ టేర్ ఉన్నటువంటి కేసెస్ లేదా కొన్ని కేసెస్లో బర్సైటిస్ ఇలాంటి లేదా సైనోవియల్ ఫ్లూయిడ్ ఫిల్అప్ అయిపోవటం, ఇన్ఫెక్షన్ మొదలవటం ఒక నీ జాయింట్లో, ఇవన్నీ కూడా కొంతమంది ట్రామా తర్వాత జరిగేటువంటి విషయాలు. సో ఈ కేసెస్లో కూడా ఖచ్చితంగా మెడిసిన్స్తోనే తగ్గించడం అనేది జరుగుతుంది. ఈ మెడిసిన్స్తోనే ఈ పెయిన్ అనేది రిలీఫ్ తీసుకొచ్చిన తర్వాత డీజనరేటివ్ చేంజెస్కి కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో కేస్ టు కేస్ మనకు డిఫరెంట్ అప్రోచ్ అనేది జరుగుతూ ఉంటుంది. ప్రివెన్షన్ అంటే కనుక ఒకవేళ మీకు ఆస్టియో ఆర్థరైటిస్ ఆర్ పెయిన్ ఇన్ నీ జాయింట్స్ ఆర్ స్టిఫ్నెస్ డెవలప్ అయింది అనగానే వెంటనే ఒక చిన్న ఎక్స్రే తీసినట్టయితే కనుక ఎంతవరకు డిజనరేషన్ ఉంది అనేది అర్థమైపోతుంది. దానికి ట్రీట్మెంట్ అనేది కారణం ఏంటి అనేది రూట్ కాజ్ తెలుసుకొని ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా దీనికి పూర్తిగా నార్మల్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో స్టార్టింగ్ స్టేజెస్లో తీసుకుంటే నెక్స్ట్ స్టేజ్కి వెళ్లకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఉన్న స్టేజ్ నుంచి కూడా ఇర్రివర్సిబుల్ చేంజెస్ కాకముందు, బికాస్ చాలా మటుకు చాలా డీరేంజ్మెంట్ అయిపోయి మొత్తం నీ జాయింట్లో స్పేస్ అనేది మొత్తం కాంప్రమైజ్ అయిపోయి మొత్తం 2 బోన్స్ కూడా దగ్గరికి ఫ్యూజ్ అయిపోయేటువంటి స్టేజ్లో వస్తుంటారు పేషెంట్స్. అలా కాకుండా స్టార్టింగ్ స్టేజెస్లో వచ్చినట్టయితే కనుక పెయిన్ రిలీఫే కాకుండా ఈ డీజనరేటివ్ చేంజెస్ అనేది ఇంకా నెక్స్ట్ స్టేజ్కి వెళ్లకుండా చూసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ ఆస్టియో ఆర్థరైటిస్కి సంబంధించి ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఏవైనా ఎక్సర్సైజెస్ చేస్తే ఎటువంటి ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంటుందా? ఐ మీన్ కొంతమంది బిఫోర్ ఎర్లీ స్టేజ్లోనే వస్తుంది, ఎర్లీ ఏజెస్లో వస్తుంది అంటున్నారు. అటువంటి వాళ్ళు జిమ్ అలాంటివి చేయడం కుదురుతుందా? ఎస్, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు టేర్ అనేది చెప్తున్నాం, ట్రామా అని చెప్పాను, ఇంజురీ అని చెప్పాను. సో ఇవన్నీ కూడా అబ్నార్మల్ ఎక్సర్సైజెస్ చేసినప్పుడు వచ్చినటువంటి కేసెస్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఇంజురీ, ట్రామా వచ్చినప్పుడు ఉన్నటువంటి హెల్దీగా ఉన్నటువంటి నీ జాయింట్ని డిస్టర్బ్ చేసినటువంటి కేసెస్లో మాత్రం బికాస్ ఆఫ్ ట్రామా వచ్చినటువంటి కేసులో కూడా డిజనరేటివ్ చేంజెస్ కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. సో యంగర్ ఏజ్ గ్రూప్స్లో ఎక్సర్సైజెస్ చేయాలి, బట్ ఒక పద్ధతి ప్రకారంగా చేయాల్సి ఉంటుంది. ఒకే జాయింట్ మీద వేర్ అండ్ టేర్ ఎక్కువగా లేదా స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఎక్కువగా పడటం అనేది ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగా ఎక్సర్సైజెస్ని చేంజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే ఆస్టియో ఆర్థరైటిస్ డెవలప్ అవుతుంది అని తెలిసిన వెంటనే ఇమీడియట్గా దానికి కారణాలు చూసుకొని ట్రీట్మెంట్ తీసుకోవాలి. అలాగే ఎక్సర్సైజెస్ మాట్లాడుకున్నట్టయితే కనుక ఆస్టియో ఆర్థరైటిస్ డిటెక్ట్ అయిన వెంటనే ఖచ్చితంగా నీ జాయింట్ మీద పడేటువంటి వేర్ అండ్ టేర్ని తగ్గించడం అనేది చాలా అవసరం. అలాగే ఎలాంటి ఎక్సర్సైజెస్ చేస్తే నీ జాయింట్ మీద మీకు ప్రెషర్ తగ్గుతుందో అలాంటి ఎక్సర్సైజెస్ ఖచ్చితంగా డాక్టర్ సజెస్ట్ చేస్తారు. దాని ప్రకారమే మీరు ఎక్సర్సైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏ స్టేజ్లో ఉంది దాన్ని బట్టి మీకు ఏ ఎక్సర్సైజెస్ అవాయిడ్ చేయాలి, ఏ ఎక్సర్సైజెస్ చేయాలి అనేది కూడా సజెషన్ అనేది తెలియజేస్తారు. సో ఆస్టియో ఆర్థరైటిస్కి సంబంధించి హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఎటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూస్ చేస్తున్నారు, దానికి సంబంధించి డీటెయిల్స్? ఎస్, ఈ హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఓన్లీ ఓరల్ మెడిసిన్స్ ఆర్ ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ కూడా ఉంటాయి ఒకవేళ సివియారిటీ ఆఫ్ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఎక్కువగా ఉన్నట్టయితే కనుక. బట్ ఇక్కడ మనకి ఓరల్ మెడిసిన్స్తోనే మనం పూర్తిగా ఈ యొక్క నీ జాయింట్లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ కానీ, వాపులు కానివ్వండి లేదా నొప్పి కానివ్వండి, 3 కూడా తగ్గించినటువంటి కేసెస్ 90% కేసెస్లో చూస్తూ ఉంటాం. సో ఈవెన్ పెయిన్ తగ్గించడమే కాకుండా కొంతమందిలో మేము చూసినటువంటి కేసెస్లో నీ జాయింట్
గ్రేడ్ 2 నుంచి నార్మల్కి వచ్చినటువంటి కేసెస్ కూడా చాలా ఉన్నాయి. సో ఇక్కడ మనకి కాన్స్టిట్యూషనల్ సిమ్లిమం ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే కనుక, అంటే వాళ్ళ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఒకవేళ సిమ్లిమం సెలెక్ట్ చేసి కరెక్ట్ మెడిసిన్ ఇచ్చినట్టయితే కనుక ఈవెన్ స్పాంజీ ఫామ్ సబ్స్టెన్స్ కూడా ఏదైతే ఉందో అది కూడా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఎక్సర్సైజెస్ చేస్తే మనం బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఆ జాయింట్కి పెంచవచ్చు. ఆ ఎక్సర్సైజెస్ అనేది కూడా సజెషన్ ఇస్తూ ఉంటారు. దాంతోపాటు మెడిసిన్స్ తీసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా నార్మల్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, మనం ఎక్కువగా ఎవరిలో చూస్తూ ఉంటాం ఇది ఆర్థరైటిస్ సమస్య? మేల్ ఆర్ ఫీమేల్ కంపేర్ చేస్తే ఎక్కువ ఎవరిలో వస్తూ ఉంటుంది? ఎస్, ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఎక్కువగా ఫీమేల్స్లోనే కనిపిస్తూ ఉంటుంది. బట్ ఈ మధ్య కాలంలో మేల్స్లో కూడా ఈక్వల్ రేషియోలో మనకి పేషెంట్స్ వస్తూ ఉన్నారు. సో మేల్స్ కూడా వితిన్ 50+ ఏజ్ గ్రూప్లో ఆర్ 60+ ఏజ్ గ్రూప్లో ఆస్టియో ఆర్థరైటిస్, మోకాల నొప్పులు అనేది సివియర్గా కనిపించినటువంటి కేసెస్ కూడా ఉన్నాయి. సో ఫ్యామిలీ హిస్టరీ అనేది ప్రైమరీ కన్సర్న్ అయినప్పటికీ వాళ్ళు వేర్ అండ్ టేర్ ఎంత ఉంది నీ జాయింట్లో అనేది చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే స్టార్టింగ్ సిమ్టమ్స్ వచ్చిన వెంటనే దాన్ని అవాయిడ్ చేయడానికి, అంటే వేర్ అండ్ టేర్ ఆఫ్ దట్ జాయింట్ అనేది అవాయిడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే డీజనరేటివ్ చేంజెస్ డెవలప్ అయిన వెంటనే విటమిన్ డి డెఫిషియన్సీ ఉందా, కాల్షియం డెఫిషియన్సీ ఉందా అని చెక్ చేసుకుంటూ దాని సప్లిమెంటేషన్ తీసుకుంటూ బోన్ డెన్సిటీ అనేది పెంచుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఆస్టియోపోరోటిక్ చేంజెస్ డెవలప్ అయినటువంటి పేషెంట్స్లో ఈ అరుగుదల కానివ్వండి, డీరేంజ్మెంట్ కానివ్వండి చాలా ఫాస్ట్గా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో బోన్ డెన్సిటీ తగ్గుతుందా అనేది కూడా చెక్ చేసుకొని ఆ విధంగానే వాళ్ళు తీసుకునేటువంటి ఆహారంలో కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉండటం అనేది చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే కూడా దాని సప్లిమెంటేషన్ తీసుకుంటూ ఆస్టియోపోరోటిక్ చేంజెస్ రాకుండా ఉండేటట్టుగా మీరు ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నట్టయితే కనుక ఈ యొక్క డీజనరేషన్ అనేది మనము చాలా వరకు తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు ఫర్ బీయింగ్ హియర్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి లైఫ్ లైన్. మరొక లైఫ్ లైన్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.